వద్దురా ప్రేమ లేఖను రాయండి. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు ప్రేమలో. నువ్వు అని నా లవర్ నైని కరణా కొడుకుని కొడదాం అనుకున్నా కానీ కొట్టలే నా పెదాలతో. ఎవరు లిప్స్ కూడా నువ్వే బాత్రూమ్ లో కూడా ఎందుకు వచ్చినాడు ఫస్ట్ బాత్రూమ్ లో నేను ఎందుకు గుర్తొచ్చా రాస్తారా అమ్మాయి నా చేతికి నిప్పు పెట్టే అవకాశం నీ కొడుకుకి ఇస్తావా అంట. ఎందుకు వచ్చావో తెలియదు కానీ నా లైఫ్ లోకి వచ్చేసావే నైని. అంటే ఇది డైలాగ్ ఉంటుంది చూసినావా కేరింత సినిమాలో, ఎందుకంటే వచ్చింది కానీ నా లైఫ్ లోకి వచ్చేసావే. మెరుపుల చెల్లాయిలా కంటి ముందు ముగ్గేసింది నీ అందం. ముద్దు ముచ్చట తర్వాత గానీ 3 ముళ్ళు వేసే రోజు ఎప్పుడు ఉందే నాయన. అదుపు లేదు అలుపు రాదు కలయికలోనా. నువ్వు ఉంటే తప్ప నాకు విలువ లేదనుకున్న రోజులు ఉన్నాయి. తోడుండు, ఎంత ఓటమినైనా గెలిచేస్తా. మెరుపుల చెల్లాయిలా కంటి ముందు ముగ్గేసింది. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గలీపోరి రివ్యూస్. వీడియో వచ్చేసి ఏంటిదంటే మంచి వీడియో యూట్యూబ్ వీడియో. సో గైస్ వీడియో ఏంటిదంటే నేను హెల్ప్ చేస్తా అని చెప్పాను కదా, వానికి లెటర్ రాస్తున్నాం అన్నమాట వంశీ నుండి. చెప్పురా బుల్లే నారా రిప్లై చాలా మంది అడిగారు కదా లవ్ లెటర్ ది రాస్తాం. చెప్పు నా గురించి చెప్పు, ఎవరు రాస్తున్నారని. ప్రియాది ప్రియమైన జయచెల్లి అయితే ఇప్పుడు లెటర్ అని రాయడం రైటర్. వాడి మనసులో మాటలు కొన్ని వాడు కూడా చెప్పాలి. ఫస్ట్ ఓం నమ శివాయ. అట్లా వద్దురా ప్రేమ లేఖను రాయండి. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు ప్రేమలో. మీకు లెటర్ రాయడం రాదా? లవ్ లెటర్ నీకు లవ్ లెటర్ రాయడం రాదా? అంటే ఏదైనా మంచికి వెళ్ళేటప్పుడు దేవుని మొక్కాలని మా ఇంట్లో చెప్పారు, సో అదే చెప్పారు. గౌడ్ బిడ్డ ప్రియాది ప్రియమైన ప్రియకు రాస్తున్నావా? ప్రియ ఎందుకు వచ్చింది మధ్యలో? నా ప్రియురాలైన నైని కోసం, నా ప్రియురాలైన నైని కోసం, ప్రియురాలైన నైని కోసం తెలుగు మీడియం అది స్కూల్లో నైని కోసం రాయినది. నేననేది కూడా వంశీ అని రాయున్నది. నేననగా ప్రముఖ వ్యక్తి రాయున్నది రావాలి కోసం నైని కోసం నేననబడే వంశీని రాయనది. చేతబడి చేసేటోని కాదు రాను, డిగ్నిఫైడ్ గా ఉండే వంశీ. చిల్లిగా వేసినది అని వంశీ. నువ్వు అని నా లవర్ నైని వంశీ అని పెట్టినావా బ్రాకెట్ లో నీ కరణా కొడుకుని. పాయ రసంగా కలిపిర్రా. కరణా కొడుకుని కొడుకుని బ్రాకెట్ వేసుకున్నావా? రాయున్నది చెప్పేమైనా ఒక 2 అక్షరాలు చెప్పురా ఏమైనా. ఎన్నోసార్లు మీరు కొడదాం అనుకున్నా కానీ కొట్టలే నా పెదాలతో. ఎన్నోసార్లు నేను కొట్టాలనుకున్నా కానీ కొట్టలేకపోయా. ఎన్నోసార్లు అని కొట్టలేకపోయా కానీ
ఎందుకంటే రియల్ గా కెమెరా పెడుతుంది. అసలు చెప్పలావు పెదాలతో నా మనస్తాను పెదాలతో వద్దులేక బాగుండదు. మనంతా మాది హార్ట్ మనసు అంట మనస్సుతో సో గైస్ వీడియో కంటిన్యూ నైనతార చదివేటప్పుడు కంటిన్యూ అవుతుంది గైస్. ప్రేమ లేఖ రాసెను నా మనసే ఎప్పుడొస్తావని. ఉమ్మా అని పెట్టు. ఇక పెట్టు. అది ఉమ్మ అంటే వేరే ఉమ్మ అనుకుంది. ముద్దు పెట్టురా నువ్వు ఈడొక ముద్దు పెట్టాలి, ఈడొకటి ఈడ 3 ముద్దులు రావాలి. అరే పైన ఉంది నడు పైకి వెళ్ళిపోతుంది. వీసి మళ్ళీ పెడతాను. అది ఆరిపోతుందిరా పెట్టు. అయ్యో మనమంతా పెదాల్లో యంత్రం ఉంటాదే, అదేదో ఆత్రం ఉంటాదే, ఎన్నెన్నో ముద్దులనైనా వచ్చే వేస్తాదే. గబ్బు గబ్బు చేసేసారు కదా. ముద్దంటే అట్లానే ఉంటాడు, డీప్ గా ఇచ్చినావు అని తెలియదు. వాళ్ళు ఇట్లా రాసుకొని చూడు. నువ్వు కొరికిన దాన్ని బట్టి దానికి తెలవాలి. నడు పైన ఉంది నడు. ఓకే గైస్ కుశలమేనా చూడు ఇప్పుడే బతికింటే కాదు వాళ్ళు ఎదురిస్తాడు, వాడు రాసిండు. నీకు వచ్చా తెలుగు కదా? నీకే వచ్చు. తెలుగు మీడియం నేను తెలుగు మీడియం. అరే నా లెటర్ ఇంపార్టెంట్ రా, నీకేం కాదు. అన్న నీకన్నా ఇంపార్టెంట్ ఎవరు కాదు నాకు. ఆ మూతిలు చూపియాలి ఒకసారి ఎట్లా పెట్టిండో ముద్దులు. కాదు ఇదేంది? ఇవి ఎవరు లిప్స్? కొరికేసిండు. పంది పంది ఏ పేపర్ కూడా కొరికిండే అంటే నల్ల పంది. ప్రేమలేఖ ప్రేమలేఖ నువ్వు పక్కన ఉంది. ప్రియాది ప్రియమైన నా ప్రియురాలైన నైని కోసం వ్రాయినది. మాకు అర్థం కాదు, వాళ్ళు కూడా అర్థం కాలే. ఓకే అక్క చదువుతున్నాం. అన్న చదువుతున్నాం. వంశీ ఇంగ్లీష్ రాదా? తెలుగు రాయి రాయి చదువు. అత్తలే రాట్లే. ప్రియాది ప్రియమైన నా ప్రియురాలైన నైని కోసం వ్రాయినది నేను అనే వంశీ నీ కర్రీనా కొడుకులి. అట్లా అనొద్దు. బ్రాకెట్. ఓకే ఓకే అన్న చుట్టంతా సరే మంచిగా మంచిగా బ్రాకెట్ లో నీ కర్రీనా కొడుకులి అంట. వ్రాయునది. ఎన్నోసార్లు నిన్ను కొట్టాలనుకున్నా కానీ కొట్టలేకపోయా. నా మనసుతో నా మనసులోనా తోనా రాసింది ఆడే. నా మనసుతో కళ్ళు మూసినా నువ్వే, కళ్ళు తెరిచినా నువ్వే, నువ్వే నిద్రలో నువ్వే, నిద్రలో బాత్రూమ్ లో కూడా నువ్వే. అదే ఉంది, నిద్రలో కూడా నువ్వే, బాత్రూమ్ లో కూడా నువ్వే. బాత్రూమ్ లో ఎందుకు వచ్చినాడు ఫస్ట్? బాత్రూమ్ లో నేను ఎందుకు గుర్తొచ్చా? అట్లా రాస్తారు అమ్మాయిల. అమ్మాయిలకి ఎవరైనా బాత్రూమ్ కిడ్నీలో కూడా నువ్వే, కిడ్నీ రాళ్ళలో కూడా నువ్వే, మొత్తం నువ్వే 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 నువ్వే. పులిస్తా ఆశ్చర్యార్థకం. ముద్దు పెట్టాలనుకున్నప్పుడు నా మూతి తిరగదు. అడుగు ఎందుకు తిరగదు? అరే మూతి ఎందుకు తిరగదు? ముద్దు పెట్టేటప్పుడు చెప్పా. ఏ అది చెప్పినా ఎందుకు తిరగదు? అంతగా మూతి అంత బాలేదా? నువ్వు ఎంత మనసుతో రాసినావు ఆ రోజు లేక? నేను ఇంకా ఎమోషనల్ గా కొట్టినా. ఇప్పుడు ఎమోషనల్ కూడా ఉందా? ముందుకు వచ్చినప్పుడు నా మూతి తిరగదు, ముందుకు వచ్చినప్పుడు నా మనసు ఆగదు. నా చేతికి నిప్పు పెట్టే అవకాశం నీ కొడుకుకి ఇస్తావా అంట. జీవితం మనురంగుల రాట్నమెక్కి ఊరేగరా.
ఇన్స్టాలో చూసినా కొటేషన్. అర్థమవుతుంది. ఆవు పాల లాంటి స్వచ్ఛమైన నా మనసుని సూది లాంటి నీ కంటి చూపుతో చీల్చేశాను. ఇది ఇందాక యూట్యూబ్ లో ఒక వీడియో చేసింది. మా డాడీ ఆటో మీద అదే ఉండేది. నిజం, ఆటోకి అదే ఉండేది. ఆవు పాల లాంటి స్వచ్ఛమైన నా మనసుని సూదు లాంటి కంటి చూపులతో చీల్చేశాం. నెక్స్ట్ నీ తీపి పెదాలతో అతికించవా? ముద్దుంది నువ్వు కూడా ఓకే. ముమ్మను. నీ తీపి పెదాలతో అతికించవా? గుండె కోసి గుండె చూడు కోసి నీ రూపం. చూడు నీ రూపం. యాక్చువల్లీ నీలాగే జోక్స్ ఆఫ్ ద పార్ట్ అంట. అంటే ఇది అంత జోకా ఇప్పుడు అడుగు, ఇదంతా నువ్వు చదివి ఇవన్నీ జోకా. జోక్ చేసిన అప్పటి వరకు ఇంకా ఉంది చదువు. ఓకే. ఎందుకు వచ్చావో తెలియదు కానీ నా లైఫ్ లోకి వచ్చేసావే నైని. అంటే ఇది డైలాగ్ ఉంటుంది చూసినావా కేరింత సినిమాలో, ఎందుకంటే తెలియదు కానీ నా లైఫ్ నాకు వచ్చేసావే. మిల 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 మెరుపుల చెల్లాయిలా కంటి ముందు ముక్కేసింది నీ అందం. అది రాశాడు. చిన్నప్పుడు అందరూ ఏమవుతావు అని అడిగితే తెలియదు కానీ అప్పుడే అర్థమైంది వీడు పెద్ద లంగాని తెలుసు, కాకపోతే ఇప్పుడు నాయన మొగుడు అని తెలుసు. నయనతారకు మొగుడిని అవుతానని ఎంత కోపంలో ఉన్నా కానీ నిన్ను చూస్తే ఎండలో అయినా సరే ఐస్ లా కరిగిపోతా నయనతార. నేను చూడకుండా మనసు ఉండదే మది పదే పదే. ఒప్పుకోవాలి. మరి నిజమాది బీపీలేస్తావు మళ్ళీ నేను చూడగానే అయిపోతారు. ముద్దు ముచ్చట తర్వాత గానీ 3 ముళ్ళు వేసే రోజు ఎప్పుడు ఉందే నాయన. అదుపు లేదు అలుపు రాదు కలయికలోనా. ఆమె చెప్పాలి, నువ్వే చెప్పాలి, ఇవి చెప్పాలి. ఫస్ట్ అనుకున్నా మీరు అనుకున్నాం. ఎప్పుడు మరి ముద్దు ముచ్చట్లు అంటుండే ఇట్లా రాస్తారా లేఖలు? సర్లే నువ్వు ఎంత తర్వాత అన్నప్పుడు అది ముద్దు ముచ్చట్లు తర్వాత అన్ని. నేను బాధతో రాస్తాను అన్ని ఎందుకు చదువు చదువు. ముద్దు ముచ్చట్లు తర్వాత కానీ 3 ముళ్ళు వేసే రోజు ఎప్పుడు ఇదంతా కాదు. నీకు ఒక మాట చెప్పాలి. నీకోసం ఏడ్చిన రోజులు ఉన్నాయి. ఎప్పుడు ఏడ్చినవరా? వీడియోలో ఏడ్చిండే కానీ నాకు ఇంట్రెస్ట్ పోయింది, నాకు ఇంట్రెస్ట్ బాధపడ్డ క్షణాలు ఉన్నాయి. నువ్వంటే తప్ప నాకు విలువ లేదనుకున్న రోజులు ఉన్నాయి. నువ్వు ఉంటే తప్ప నాకు విలువ లేదనుకున్న రోజులు ఉన్నాయి. తర్వాత నీ ప్రతి అడుగులో నేను ఉంటానని, నా ప్రతి అడుగులో నువ్వు ఉన్నావని నాకు అర్థమైంది. నీకెప్పుడు చెప్పే మాట నువ్వు ఉండు నేను చూసుకుంటా. నువ్వు ప్రపోజ్ అప్పుడు కూడా చివరి దాకా నాకు తోడుండు, ఎంత ఓటమినైనా గెలిచేస్తా. మిల 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 మెరుపుల చెల్లాయిలా కంటి ముందు ముగ్గేసింది. ఇట్టిని కరీనా కొడుకు అంట. ఇంట్లో నీ కరీనా కొడుకు 3 ముద్దులు ఉన్నాయి. ఉమ్మా 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 అంట. ఇప్పుడు ధైర్యం తీసే అమ్మా. ఈ లిప్స్టిక్ ఎవరు పెట్టిర్రు? లిప్స్టిక్ రాసుకున్నా. బేసికలీ వాట్ హ్యాపెండ్ ఇస్ నా చేతికి ఒక బుక్ ఇచ్చారు. లిప్స్టిక్ పూసింది మా చెల్లె. కథ కార్యక్రమం ఇది కొట్టిరు ముఖానికి. నేను ఇష్టంతో పెడుతున్నారు. చేపించుకుంటా. చెప్పు క్రెడిట్స్ ఎందుకు అన్ని మంచిగా ఉన్నాయి. నేను ఎమోషనల్ అయినా, ఆయన హ్యాపీనెస్ తో చేసిండు. వాడికి ఎమోషనల్ ఎప్పుడు వాడికి ఎప్పుడు వాడు ఎమోషనల్ కాలే. బాధ పెడుతూనే ఉన్నావు, హ్యాపీగా ఉంటావు. బాగుంది. మంచిగా రాసిందా? మంచిగా రాసింది. క్రెడిట్స్ ఇవ్వండి. అరే క్రెడిట్ గోస్ టు చిల్బై కింద అనుకున్నా ఇవన్నీ మా అన్న వదినలతో కలిపిన పులిహోరలా ఉంది అని అప్పుడే అనుకున్నా. మీకు కూడా ఇలాంటి లెటర్లు కావాలంటే ఫోన్ పే 50 రూపాయలు పెట్టండి. వంశీకి ఇంత ఆనం ఇంత అసలు లేదుగా. అసలు ఎట్లా హలో
చెప్తారు అయినా ఈడి వరకు వాళ్ళ లెటర్ కిందది ఇది నాది నీ కోసం ఇది ఎవరిది నాయనా ఇది? ఈ లాస్ట్ లెటర్ ఒకటి బ్రో ఇది ఈ నాది. పైన ఇది నాది ఇది ఒక్కటే ఏదో రాసుకున్నావు. ఇందులో ఒకటే వాడు ఇది ఒక్కటే వాడు వంశీది ఏంటి తెలుసా ఎప్పుడు చెప్పే మాట నువ్వు ఉండు అంత అదో అది కాదే నీ అమ్మ. నువ్వు ఉండు, నేను ఉంటా, తర్వాత మనం అందరం కలిసి ఉందాం అన్నాడు చూడయ్యా. అది ఒక్కటే ఉంది కాదు ఇంగ్లీష్ రాదా తెలుగు రాస్తా. నో ఇంగ్లీష్ This one not is very more. That's pass. This is dead heavy, can't hear the bass, boom, I'm ready. Life is sweet as honey, yeah. చెప్పు నాయన. నేను తెలుగు మీడియం యా ఐ నో దిస్. ముద్ర కాదు తెలుగులో రాస్తుంది. నాయనకి ఒత్తిచ్చి నాని నాయన హారా అవుతుంది. చెప్పు సాల్సా డాన్స్. So guys, ఈ video కనుక మీకు నచ్చినట్లయితే సాల్సా డాన్స్ ప్లీజ్ ప్లీజ్ గర్ల్ పోలీస్ ప్లీజ్ సాల్సా సాల్సా డాన్స్ లేవురా బుల్బుల్ వంశీ డాన్స్ ఆడు వంశీ. నాకు రాదే. అరే దా నేను వీడియో చూపిస్తాం. ఇక్కడ ఎట్లా తిప్పు అయ్య అట్లా కాదు నో ఫస్ట్ ఇట్లా ఓకే ఓకే స్ట్రైట్ ఉండాలి. అరే ఆగు చాప్ జరా ఓకే. ఇట్లా పెట్టి ముందర ఇట్లను ఇది ఇట్లా పెట్టి ఇది వెనకల కాను కంటిన్యూ చేస్తులే ఎవరే పంపారిలా ఇటువైపుకు నిన్ను చూస్తూ నిల ఇట్లా ఇట్లా తిరుగు ఇట్లా ఇట్లా పట్టుకునేటేమో ఏం లేవు పట్టుకోకు మంచి ఉండదు పట్టుకుంటే నా ముందర. ఓకే గైస్ వీడియో మీకు నచ్చినా అయితే లైక్ నచ్చితే మీరు subscribe చేసుకోండి.